ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరు ఎరిక్షన్ బాబు అధ్యక్షతన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పరిచయ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. ఎంపీ మాగుంటను ఎరిక్షన్ బాబు పరిచయం చేశారు. మిరియంపల్లి వైసీపీ సర్పంచి రావెళ్ల సుధాకర్ తన అనుచరులైన 30 కుటుంబాలతో టీడీపీలో చేరగా ఎంపీ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎరిక్షన్ బాబు మాగుంట మాట్లాడుతూ రాష్ట్రంలో పెను మార్పులు జరగబోతున్నాయన్నారు. ప్రజలంతా చంద్రబాబును సీఎంగా చూడాలనే ఉద్దేశంతో ఉన్నారన్నారు. అదేవిధంగా అసంపూర్తిగా ఉన్న వెలిగొండ ప్రాజెక్టును సీఎం జగన్ ప్రారంభించి ప్రజలను మోసం చేశారని, ఎన్డీఏ కూటమి విజయం సాధించాక చంద్రబాబు సీఎంగా వెలిగొండ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో పూర్తి చేసి ప్రజలకు నీళ్లు అందిస్తారన్నారు. మార్కాపురం జిల్లా చేసి పశ్చిమ ప్రాంత అభివృద్ధికి సహకారం అందిస్తామని తెలిపారు. తమ విజయానికి సైనికుల వలె కృషి చేయాలని టీడీపీ కార్యకర్తలు నాయకులకు పిలుపునిచ్చారు. మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కృషి చేస్తారని కోరుకుంటూ దయచేసి వేదిక చెప్పుకోకుండా మీరందరి గ్రామానికి తెలుగుదేశం రైతాంగానికి సాగునీరు, ప్రజలకు త్రాగునీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం చూస్తున్నాం గ్రామాలలో ఎక్కడ పెట్టినా నీటి కొరత. వైసీపీ నాయకులు అంటున్నారు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేశామని. ఈ మధ్య ఒక స్తూపం ఆడేశారు, పైలాను నిర్మించారు. ఆ పైలాను వెలుగొండ ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి 30 గ్రామాల నిర్వాసితులు, వారి యొక్క మనోభావాలు, వారు అనాదిగా ఆ గ్రామాల్లో నివసించిన వారి తీపి గుర్తులని కూడా త్యాగం చేసి వెలుగొండ ప్రాజెక్టుకి గ్రామాలు భూములు దారదత్తం చేసి కనీసం ఈరోజు కూడా ₹1 6.5 ప్యాకేజీ కానీ నిర్వాసితులకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసిన పరిస్థితి లేదు. అదేవిధంగా మార్కాపురం జిల్లా గతంలో వైసీపీ నాయకులందరూ కూడా అధికారంలోకి వచ్చినట్టునే పశ్చిమ ప్రాంతంలో వెలుగుబడ ప్రాంతమైనటువంటి మార్కాపురం కేంద్రంగా మార్కాపురం జిల్లాను ప్రకటించి మీ అందరినీ కూడా అభివృద్ధి చేస్తా చెప్పినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా వాళ్ళు చేతులు ఎత్తేసారు. అతి త్వరలో ఈ ప్రగతి ఫలాలు మనం అందుకోబోతా ఉన్నాం. వెలుగుబడ ప్రాజెక్టు పూర్తి చేసుకోబోతా ఉన్నాం. అదేవిధంగా మార్కాపురం జిల్లాను కూడా ఇస్తానని మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎర్రగొండపాలెం పర్యటనలో వచ్చినప్పుడు వేలాది మంది సాక్షిగా ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి. అందుకనే మనమందరం కూడా రాబోయే రోజుల్లో సైకిల్ గుర్తుకి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రధాన మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు మీరందరూ కూడా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి మరి అఖండ మెజారిటీతో గెలిపారు. బీజేపీ మన ప్రభుత్వాన్ని అంటే కూటమి ప్రభుత్వాన్ని తీసుకువచ్చుకుంటే కేంద్రంలో మన మోడీ గారు వాళ్ళ దగ్గర నుంచి మనం నిధులు తీసుకొచ్చి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఇంకా ఈ ప్రాంతాలు అభివృద్ధి చేసుకోవడానికి వీలవుతుంది. ఇప్పటికి 4 సంవత్సరాల నుంచి మనం చూసాం వెలుగొండ ప్రాజెక్టు విషయంలో కూడా వైకాపా ప్రభుత్వం టోటల్గా ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే ఈ వెలుగొండ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ ఉండే వాళ్ళకి ఇది ఒక వరప్రసాదం పెట్టుకోండి. వెలుగొండ వస్తుంది, మా గ్రామాల్లో కూడా నీరు వస్తుంది, సాగునీరు వస్తుంది, తాగునీరు వస్తుంది అనేది ఎంతో సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రిగా అభివృద్ధి బాధ్యతలు చేపట్టిన తర్వాతనే చంద్రబాబు నాయుడు గారు నాకు చెప్పారు, ఎరిక్షన్ బాబు గారు కూడా చెప్పారు. ఉన్నప్పుడు కూడా ఈ వెలుగొండ ప్రాజెక్ట్ కి మొదటిగా ఏంటంటే సంతకం జీవో అంటే ప్యాకేజ్ ఇవ్వాల్సిన అప్పులు కూడా ప్రారంభం చేస్తామనేది రాబోయే రోజుల్లో మనం చూడబోతున్నాం. మార్కాపురం అనే జిల్లాగానే కూడా ఆల్రెడీ ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పేస్తాం. ఇక మార్కాపురంలో మెడికల్ కాలేజ్ ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి నేనే ఎంపీగా ఉన్నప్పుడే వాటిని శాంక్షన్ తీసుకురావడం జరిగింది. మార్కాపురం మెడికల్ కాలేజ్ అంటే
చేస్తున్న మాగుంట శ్రీనివాసరెడ్డి నాకు, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న గూడూరు లక్ష్మణబాబు కూడా